పరిస్థితి ఎలా ఉంది? హరిత హరికృష్ణ ఇంటి వద్ద పూర్తిగా విషాదాన్ని నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇక్కడికి ఇప్పుడిప్పుడే మొత్తం కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఏపీ సీఎం ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడే చేరుకున్నారు. చంద్రబాబుతో పాటుగా భువనేశ్వరి, తర్వాత లోకేష్ తో పాటుగా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు నందమూరి బాలకృష్ణ సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో పాటుగా జయకృష్ణ ఫ్యామిలీ కావచ్చు, మిగతా హరికృష్ణ సోదరుల ఫ్యామిలీలందరూ కూడా ఇప్పటికిప్పుడే మొత్తం ఇక్కడ చేరుకున్నారు. దీంతో పాటుగా మరోవైపు ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. నందమూరి మెహిదీపట్నంలోని ఉన్న నందమూరి కాలనీ మొత్తం కూడా విషాదాన్ని నెలకొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడిప్పుడే మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళలో నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఇక్కడికి ఏదైతే ఆకుపంల వద్ద నందమూరి జానకిరాము రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత అతన్ని మృతదేహాన్ని కోదాడ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఇవాళ రాత్రికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మరోవైపు కోదాడ ఆసుపత్రిలోనే పూర్తిగా పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి ముందుగా అధికారులు భావించారు. ఈ మేరకు అధికారులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే అక్కడ ఉన్న కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని నందమూరి హరికృష్ణ ఇంటి దగ్గరికి తీసుకువచ్చే అవకాశాలు తీసుకువస్తారు. ఇక్కడనే జానకిరామ్ మృతదేహాన్ని ఉంచి ఇక్కడి నుంచి అంత్యక్రియకు తీసుకువెళ్తారని చెప్పి ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికి వచ్చిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా పూర్తిగా ఇక్కడ విషాదాన్ని ఎన్నుకున్నాయి. నందమూరి జానకిరామ్ ఆ భార్య, ఇద్దరు పిల్లలు కూడా కొద్దిసేపు చేరుకోవడం జరిగింది. మరోవైపు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా విషాదాన్ని నెలకొన్నాయి. హరిత, రమేష్, అయితే కోదాడ నుంచి జానకిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్ కి ఎంతసేపట్లో తీసుకొస్తున్నారు? హరిత, ఇప్పటివరకు ఆ మృతదేహాన్ని ఎంతసేపట్లో తీసుకొస్తారనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే కోదాడలోనే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి పోలీసులు భావించారు. అయితే అక్కడ ఉన్న కొన్ని సాంకేతిక సమస్యల నేపథ్యంలో మృతదేహాన్ని అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రస్తుతానికి డాక్టర్స్ అందుబాటులో లేరు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి పోలీసులు ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఉన్న సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తిరిగి మాస్టర్ ప్లాంక్ లోని హరికృష్ణ నివాసానికి మృతదేహాన్ని తీసుకువస్తారు. అయితే మరొక గంట నుంచి 2 గంటల సమయంలో జానకిరామ్ మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఇక్కడ ఉస్మానియా మార్చిలో కూడా అంటే ఉస్మానియా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కూడా అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా అక్కడ ఉన్న వైద్యులు కూడా మరి కాసేపట్లో కూడా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకునే అవకాశం కనబడుతుంది. అంటే మృతదేహాన్ని తీసుకొచ్చిన వెంటనే ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే రేపట్లో చేసే అవకాశం ఉందా? అయితే ఇప్పటికీ మా దగ్గర ఉన్న సమాచారం మేరకు అయితే ఉస్మానియా వైద్యులు ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించే ఫోరెన్సిక్ వైద్యులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చున్నారు. అత్యవసరంగా జానకిరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అవసరం ఉంది కాబట్టి మీరు వెంటనే రావాలని చెప్పి ఒక సమాచారం అక్కడ ఉన్న వైద్యులకు ఇచ్చినట్లుగా కొంత సమాచారం వస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా ఉస్మానియాలోని ఫోరెన్సిక్ వైద్యులు కూడా ఉస్మానియా మార్చికి వచ్చే అవకాశం కనబడుతుంది. మృతదేహం వచ్చిన వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి ఉటావుటిన ఇక్కడికి హరికృష్ణ ఇంటికి తీసుకొని వస్తారు. ఇక్కడనే ఇవాళ ఉంచిన తర్వాత రేపు అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే రమేష్, థ్యాంక్ యూ.